Let me introduce myself. నా పేరు శ్రీకాంత్ అండి, హైకోర్టు అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిటీస్. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక పెద్ద కారణం ఉన్నది. సో కారణం చెప్పే ముందు, ఈరోజు డేట్ ఎంత? జూలై 4th. ఓకే, ప్రతిరోజు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. సో ఆగస్ట్ 15కి మనకి ఏంటి స్పెషాలిటీ? ఓకే, జనవరి 26. సో గుడ్, మీరంతా కూడా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అండ్ ఫుల్లీ నాలెడ్జ్ కదా. సో ఈరోజు జూలై 4th రోజు ఏంటండి? ఒకరు చెప్పండి. యుఎస్ఏ ఇండిపెండెన్స్ డే. గుడ్, వెరీ గుడ్. ఓకే, యుఎస్ఏ ఇండిపెండెన్స్ డే కదా, కరెక్టే కదా? రైట్, వెయిట్. సో అదే యుఎస్ఏ దేశంలోకి వెళ్ళి ఒక భారతీయుడు స్వతంత్రం రాకముందుకే యావత్ యుఎస్ఏలో ఒక ప్రపంచ మహాసభ జరిగింది. ఆ ప్రపంచ మహాసభలో ఆ మహనీయుడు గర్జించినటువంటి 2 వర్డ్స్, కేవలం 2 విషయాలు తన నోటి నుంచి సంబోధిస్తే యావత్ యుఎస్ఏలో ఆ సభా ప్రాంగణం అంతా కూడా 3 నిమిషాల చప్పట్ల ధ్వనులతో మారుమోగింది. తెలుసా? ఊజీ నరేంద్రనాథ్ దత్తా అని కూడా అంటారు, కరెక్టేనా? అంతేనా? తల్లి భువనేశ్వరి దేవి యొక్క పుత్రుడు, భరతమాత యొక్క ముద్దు బిడ్డ స్వామి వివేకానంద అలియాస్ నరేంద్రనాథ్ దత్తా, అవునా? సో ఈరోజు నరేంద్రనాథ్ దత్తా మన నుంచి దూరమైన రోజు, వారి పుణ్యతిథి ఈరోజు, వారి వర్ధంతి ఈరోజు. మనకి యుఎస్ఏది ఏ విధంగా అయితే గుర్తున్నదో అదే యుఎస్ఏలో వెళ్ళి చికాగో కాన్ఫరెన్స్లో వెళ్ళి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధిస్తే పాశ్చాత్య సంస్కృతితో నేనే జెంటిల్మెన్ అంటే క్యారెక్టర్తో సంబోధించి అక్కడ 3 నిమిషాల చప్పట్లు భారతీయత కొట్టిపించుకున్నటువంటి మహా వ్యక్తి స్వామి వివేకానంద. సో ఈరోజు వారు చనిపోయిన రోజు, మనం అందరం కూడా వారిని స్మరించుకోవాలా లేదా? ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులే ఈ దేశానికి శక్తి అన్నాడు, అవునా? మనం అందరం ఉక్కు నరాలు ఉన్న వారమేనా? అంతేనా? ద బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ అవర్ వెయిన్స్, ఇట్స్ కాల్డ్ యూత్ ఆర్ ఓల్డ్ మెనా? యూతేనా? మరి గట్టిగా చెప్పాలి కదా భయ్. ఈరోజు యుఎస్ఏ ఇండిపెండెన్స్ డే గురించి చెప్పినాం, వివేకానంద గురించి కూడా గట్టిగా చెప్పాలి కదా. సో హౌ మెనీ యూ నో అబౌట్ వివేకానందస్ లైఫ్ స్టోరీ? తెలుసా? వివేకానంద ఒక స్పోర్ట్ బాగా నేర్చుకునేవాడు, తెలుసా? క్రికెటా? ఓకే, ఏంటి? చెస్సా? ఓకే, లెట్ మీ క్లారిఫై. బాక్సింగ్ నేర్చుకునేవాడు, నేను కూడా బాక్సర్ని. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఈరోజు వివేకానంద స్వాతంత్రం రాకముందుకు యావత్ ప్రపంచానికి ఒక మన భారతీయత యొక్క కల్చర్ని చూపించిండు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. వాళ్ళు చప్పట్లు కొట్టరు, పిచ్చోళ్ళలాగానే నవ్విండు. ఎందుకు నవ్వుతున్నావు అని అంటే, ఇది మాకు సర్వసాధారణం. ఎందుకంటే నా తల్లి భువనేశ్వరి దేవి నాకు గోరుముద్దలు పెట్టేటప్పుడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీలని గౌరవించబడతారో, స్త్రీలని అమ్మ రూపంలో చూస్తారో అక్కడ దేవతలు నడియాడతారు. నాకు కనిపించే ప్రతి స్త్రీలో ఒక అమ్మ రూపం, దైవం కనిపిస్తుంది. కాబట్టి ఎంటైర్ వరల్డ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ, వసుదేవక కుటుంబకం అని అనుకుంటాము. అది నా ఇంటి నుంచే మొదలవుతుంది. సో దట్స్ వై పోర్ట్రేట్ ఇయర్ అని చెప్పినాడు. సో భారతీయతని, అమ్మతనాన్ని, కమ్మతనాన్ని వినిపించినటువంటి వ్యక్తి మన భారతీయుడు వివేకానందుడు, అవునా కదా? సో ఈరోజు వారు చనిపోయినారు, కానీ వారి ఆశయాలు అదే ఇప్పుడు మనం అంతా కొనసాగిస్తున్నామా? కానీ వాళ్ళ వర్ధంతినే మర్చిపోతున్నాం మనం. ఓకే, వివేకానంద యొక్క బర్త్డే ఏ రోజు? నేషనల్ యూత్ డే ఏ రోజు? జాన్ 12 తెలుసా మీ అందరికీ? జాన్ 12 వివేకానంద పుట్టినరోజు, దాన్ని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, అవునా? సో ఇది వివేకానంద గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. వారి గురువు రామకృష్ణ పరమహంస గురించి చెప్పడం, తల్లి శారదాదేవి గురించి చెప్పడం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. సిస్టర్ నివేదిత గురించి, ఆయనను చూసి సిస్టర్ నివేదిత ఇక్కడ భారతీయతని అలవర్చుకొని ఇక్కడ సేవలు అందించింది, అవునా? సో ఈ కలకత్తా బిడ్డ గురించి పక్కన పెడదాం. సో ఇక్కడున్న బిడ్డల గురించి మాట్లాడుకుందాం. గైస్ హియర్, ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ రా నిల్చోండి. సో ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులే ఈ దేశానికి శక్తి అన్నాడు కదా. కానీ ఈరోజు ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులందరూ కూడా తుక్కు పాలవుతూ ఉన్నారు, తెలుసా మీ అందరికీ?
ఇట్స్ బికాస్ ఆఫ్ డ్రగ్స్, కన్జ్యూమింగ్ ఆఫ్ డ్రగ్స్. డ్రగ్స్ మనం ఈరోజు మన చుట్టూ ఒక విషంగా తిరుగుతూ ఈరోజు ఒక పెనుభూతంలా యువకులని ఈరోజు డ్రగ్స్ అనే ఒక భూతం పట్టి పీడిస్తుంది. యునో ఆల్ తెలుసా? ప్రపంచంలోనే ఎక్కువ యువకులు ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందంటే అది ఎవరు? ఇండియా. కానీ ఇండియాలో ఈరోజు విషం నింపే ప్రయత్నాన్ని కొంతమంది దుండగులు చేస్తూ ఉన్నారు. అది వేదికగా స్కూల్ అండ్ కాలేజ్ అవుతా ఉన్నది. స్కూల్ అండ్ కాలేజ్ వేదికగా షార్ప్ మైండ్స్ ఆఫ్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. అది వాళ్ళ యొక్క పరిస్థితిని దిగజారే విధంగా తయారవుతా ఉన్నది. సో ఈరోజు మాకు ఒక స్వామి వివేకానంద యువసేనాన్ని మేము ఫ్రమ్ పాస్ట్ 10 years వీఆర్ రన్నింగ్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో మా బాధ్యతగా మా వివేకానందుడు మా మదిలో నింపిన ఆలోచనని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో వారి పుణ్యతిథి రోజు మనం మళ్ళీ పుట్టాలి, మన మిత్రులని మళ్ళీ పుట్టించాలి, ఇలాంటి వ్యసనాలకి ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ మనలో ఒక్కడిగా చేసుకొని ఒక భారతీయ సంపదని కాపాడిన వ్యక్తులుగా మనం కావాలి. కావాలా లేదా? కావాలా లేదా? చాలామంది విక్టిమ్స్ ఉంటారు, మనకు తెలియదు. తెలుసా? మనకి అందరు సఫరర్సే. కానీ గుర్తించడం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ఏ బ్లడ్ రిలేషన్షిప్ లేని పక్కన క్లాస్ రూమ్లో కూర్చే ఫ్రెండ్ దగ్గర ఉంటుంది, ఇంట్లో నీ చుట్టూ తిరిగే నీ ఫ్రెండ్తో ఉంటుంది, నీ బ్రదర్తో ఉంటుంది. అవునా? వితౌట్ బ్లడ్ రిలేషన్షిప్ ఒక వ్యక్తి బ్లడ్ని టాక్సిక్ నుంచి మనం ప్యూరిఫై చేసే శక్తి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉంది. అవునా కదా? ఇట్స్ రైట్. సో నేను ఒక యువకునిగా, నేను వివేకానంద ఆలోచన నిత్యం పఠించే వ్యక్తిగా, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు ఈ దేశానికి సంపద కావాలనే ఆలోచనతో ఈ క్లాస్ రూమ్లోనే దేశ సంపద ఉన్నదని నమ్మినటువంటి వారి ఆలోచనలను తట్టిలేపే ప్రయత్నం చేస్తాయి. నూనుగు మిసాల భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ మన స్వతంత్రం కోసం తమ యవ్వనాన్ని ఈరోజు త్యాగం చేసిరు. ఎవరి కోసం అంటే రేపటి భవిష్యత్తు అయినటువంటి నీది నాది. అవునా? కానీ మనది అనేది ఎప్పుడు వస్తుంది? ఒక సమస్యని పరీక్షించుకుంటే అది మనది అవుతుంది. అవునా? వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. అవునా కదా? ఉందా మనకి రెస్పాన్సిబిలిటీ? ఉందా? లేకపోతే తీసుకుందామా వద్దా? అకౌంటబిలిటీగా ఉందామా? ఎవరైతే ఇండిసిప్లిన్గా ఉన్నారో వాళ్ళని డిసిప్లిన్లో తెద్దామా? డిసిప్లిన్ కెన్ చేంజ్ ఏ హ్యూమన్, రైట్? సో చాలామంది ఇలా ఈ డ్రగ్స్ సేవనానికి చాలామంది కూడా బాధితులు అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పెడ్లర్స్ టార్గెట్ మీలాంటి వాళ్ళని. సో మీరందరూ చాలా అవేర్గా ఉండాలి. అలాంటి వాళ్ళ పట్ల మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్త ఉండాలి, కనిపెట్టాలి. వాడు మీకు ఫ్రెండ్గా వస్తాడు, లేదా మీ యొక్క బాధని ఆసరా చేసుకుంటాడు. మీకున్నటువంటి మెంటల్ ఇంటెన్షన్ని వాడు ఒక ఆసరాగా చేసుకొని, అరే ఇది సేవించరా, నీకు మంచిగా అప్పటికప్పటికి నీకు ఒక రిలీఫ్ ఉంటుంది అంటాడు. బట్ టెంపరీ రిలీఫ్ పర్మనెంట్ వ్యసనం అవుతుంది. అవునా కదా? అలా చాలామంది ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఒక సమస్యని 100 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమ్రా మామ ఏమైంది అని చెప్పేసి కూర్చొని వాడు చెయ్యేసి ఇలా ఉందిరా నా పరిస్థితి, నేను చిక్కుకుపోయినా దాంట్లో, కానీ దాని నుంచి బయటికి రావాలంటే అవ్వట్లేదు. సో ఏం చెప్దాం? దానికి ఏం చేయాలి మనం? వాట్ వీ హ్యావ్ టు డూ? ఎట్లా హెల్ప్ చేయాలి? సో మనమైతే, మీరైతే బయటి ప్రపంచాన్ని ఇప్పుడు చూస్తున్నారు కదా. సో మన పూర్వీకులు ఇలాంటి వ్యసనాలు అవుతాయని చెప్పేసి మనకు చాలా 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 విద్యలను నేర్పించారు. దాంట్లో ఈరోజు June 21 మనం యోగా డే జరుపుకుంటున్నాం కదా. ఏం లేదు భయ్, పొద్దున్న లేచి మనం సూర్య నమస్కారాలు అలవాటు చేయండి. వాడు ఫిజికల్లీ మెంటలీ షార్ప్ అవుతాడు. వాడిని ఒకసారి జిమ్కి తీసుకెళ్దాం, హనుమాన్ వాయుశాలకు తీసుకెళ్దాం. అరే బాబు, మనలాంటి వివేకానంద, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ కూడా అలా గొప్ప ఆలోచనలు. ఎందుకంటే డిసిప్లిన్తో పొద్దున్న లేసి వ్యాయామం చేశారు. వారు చెడు ఆలోచనలు రాకుండా ఈరోజు దేశం కీర్తి పతాకంలో ఈరోజు రెపరెపలు ఆడుతూ ఉన్నారు. అవునా? గర్ల్స్కి వస్తే ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నది, లేదా సైనా నెహ్వాల్ ఉన్నదా లేదా? మన అమ్మాయే కదా ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టింది కదా. సో అలా అనేక మంది ఉన్నారు, ఒక్కోరని చెప్పలేం. బట్ వాళ్ళ జీవిత చరిత్రని అధ్యయనం చేసే విధంగా మనం చెప్పే ప్రయత్నం చేద్దామా? ఈరోజు వివేకానంద వర్ధంతి. నేను వివేకానంద వర్ధంతి ఒక ఫోటో పెట్టి, దండం పెట్టి, నమస్కారం పెట్టి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవునా? బట్ వై ఐ చూస్ వివేకానందాస్ పుణ్యతిథి యాజ్ ఎ మోటివేషనల్ డే ఫర్ యూ? బై బికాజ్ ఈ ఇన్స్పైర్ ఎవ్రీ డే టు మీ. ఓకేనా? ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. ఒక గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అనర్గళంగా మేము ముందు మాట్లాడుతున్నాడంటే
వారి జీవిత చరిత్రని అధ్యయనం చేస్తుంటే, వారి జీవిత చరిత్రను చదువుతూ ఉంటే నాలో ఉన్నటువంటి చెడు మలినాలన్నీ కూడా తొలగిపోయి ఈరోజు 10 మందికి సాయం చేయాలని ఆలోచన నాలో పుట్టింది కాబట్టి. సో మీరు కూడా అలా చేస్తారా? బుక్స్ చదువుతారా మీరంతా? ఏ బుక్స్ చదువుతారు? 1A 1B కెమిస్ట్రీ, ఫిజిక్సా? శ్రీకృష్ణ చరిత్ర. గుడ్. మన ఇతిహాసాలు పురాణాలు ఏం చెప్తాయంటే ధర్మం వైపు నిలబడమంటాయి. అవునా? ధర్మం వైపు నిలబడడం అంటే మంచిగా ఉండడం, నీతులు చెప్పడం కాదు. అధర్మం వైపు పోతున్నటువంటి వ్యక్తులని ధర్మం వైపు తీసుకురావడం. అవునా కదా? సో మనం చేయాల్సిన ధర్మం ఏంటి? పక్కవాడు చెడిపోతే నాకెందుకు అని వదిలేస్తే అది అధర్మం. వాడు చెడిపోతున్నాడు, వాడిని మార్చే బాధ్యత నాది అని తీసుకుంటే అది ధర్మం. ధర్మం బాగుంటే అందరం బాగుంటాం. క్యాస్ట్, క్రీడ్, రిలీజన్తో సంబంధం లేదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిందో కులానికి సంబంధించిందో కాదు. ఇది యువకులంకి సంబంధించింది. ఇది వీఆర్ వాట్? యువకులం. మన కులం యువకులం. మన రక్తం దేశానికి కావాలి. మన మైండ్స్ దేశంలో ఒక సత్యానాదెల్ అనేటోడు ఇక్కడే ఉండి ఈ దేశాన్ని, అమెరికాని కాళ్ళ కిందకి వేసి తొక్కాలి. ఆ విధంగా అలాంటి వాళ్ళు ఇక్కడ షార్ప్ మైండ్స్ అవసరం కావాలి. అవునా కదా? సో వీఆర్ వికసిత్ భారత్ అడుగుజాడుల్లో పోతున్నాం. 2047 దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న తిరుపతి సార్ ఉండకపోవచ్చు అప్పట్లో 47 అంటే, కానీ ఉండేది ఎవరు? మీరు. లెట్ టాక్ ట్రూత్, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అవునా? ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నాడో ఈ 20 ఏళ్ళ తర్వాత ఉంటాడా? ఉండకపోవచ్చు. ఉన్నా సరే నా పిల్లలు ఈ విధంగా అయ్యారు, నా కాలేజీలో తరగతి గదిలో చదువుకున్నటువంటి షణ్ముఖ్ కావచ్చు, ఈ అమ్మాయి లక్ష్మీదేవి కావచ్చు, వీళ్ళు నా పిల్లలు అని గుండె మీద చేసుకొని చెప్పే రోజు అంటూ ఉండదా? ఉంటుంది. కాలు మీద కాలు వేసుకొని పుష్పాన్ని తగ్గేయలే అంటే చప్పట్లు కొడుతున్నాం. వీఆర్ ఎంకరేజింగ్ ది రెడ్ శాండల్వుడ్ మాఫియా యాజ్ ఏ ప్యాషన్గా మనం చేస్తున్నాం. అవునా? కానీ మన ప్యాషన్ ఏంటి? మన తల్లి తండ్రి చొక్కా ఎగరేసుకోవాలి, ఇది నా బిడ్డ, నా కొడుకు, వీడు చదువుతో పాటు సంస్కారం ఉంది రాబోయే, సంస్కారంతో 10 మందికి ఈరోజు ఆదర్శంగా నిలబడుతున్నాడు అని చెప్పుకోవాలా లేదా? సో ఈ గొంతు మీ గొంతు కలిస్తేనే మన వంతు అవుతుంది మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఈ తంతుని నివారించాలి అంటే ఈ తంతు అంటే ఈ మహమ్మారి ఇది మీ దగ్గరనే ఉంటుంది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై డ్యూటీ టు అవేర్ ద యంగ్ మైండ్స్. సో ఈరోజు నాకు ఆపర్చునిటీ దొరికింది. సో कदम मिला के देश को आगे बढ़ाएंगे और युवा खून को आज अपन सुरक्षित रखेंगे. ఈరోజు మోడీ 75 ఏళ్ళ 76 ఏళ్ళటువంటి ఆ యువకుడు పరిగెడుతూ ఉన్నాడు. ప్రపంచం ఆయన వెంట పరిగెడుతుంది. కానీ ఇక్కడ నూనుగు మీసాల యువకులు ఆయన ఆలోచనలతో పాటు పరిగెడితే ఈరోజు ప్రపంచమంతా ఇక్కడికి పరిగెడుకుంటూ వస్తుంది. ఆయన చెప్పినటువంటి పొలిటికల్ స్పీచ్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి యువ శక్తికి ఆ శక్తియుక్తులు ఉన్నాయి. కాబట్టి మీరు భక్తితో ఇది నా కుటుంబం, ఇది నా దేశం, ఇక్కడ ఉన్నవాడు నావాడు అనే ఆలోచనలతో వానికి వచ్చిన కష్టాన్ని మీరు కనుక తీరిస్తే యు ఆర్ ఏ హీరో. దట్స్ వై ఈ కాల్డ్ బి ఏ హీరో అని చెప్పిండు మనోడు వివేకానంద. అవునా కదా? సో ఆయన కొటేషన్ కూడా అదే ఉన్నది, కింద పెడతా నేను. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అవునా కదా? సో మీరు కూడా ఆ ప్రయత్నంలో ముందడుగేస్తారని ఆశిస్తూ ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా 1A 1B క్లాస్ అయితే నేను చెప్పలేను. అవునా కదా? ఏమంటారు మై డియర్ ఐన్స్టీన్స్, ఏమంటారు మై డియర్ ఝాన్సీ రాణీస్ కదా? సో నాకున్నటువంటి జ్ఞానాన్ని నేను ఇవ్వడానికి మేరకనే క్యా హై ఓ దేనేకు ఆయా. మీరు కూడా అదే 10 మందికి పంచండి, మీ ఫ్రెండ్ని కాపాడండి, మన యువరక్తాన్ని కాపాడండి, బాధ్యత తీసుకోండి. డౌట్ ఉంటే ఏ విధంగా క్లారిఫై చేస్తామో అదేవిధంగా ఒక వ్యక్తికి సమస్య ఉంటే చెప్పరాని బాధ ఉంటే దయచేసి మీరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అది ఏ విషయమైనా సరే, హెల్త్ పరంగా అయినా సరే, డ్రగ్స్ అని కాదు, మెంటలీ అగోని వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది విద్య అనేది అందరికీ అవసరమైనది, కానీ ఒక మమకారంతో చేసే ఉపకారం చాలా గొప్పది. అది సహకారం అంటారు దాన్ని. సో ఆ సహకారం అందించాల్సినటువంటి నుడికారం యువకులు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా టుడే ఆల్ ఆర్ అవేర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే గూగుల్ ఉన్నది. అవునా కదా? ఏలా మనం కృత్రిమ మనుషులను సృష్టించగలుగుతాం, కానీ ఇక్కడే మనతో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రేపు పొద్దున మన దగ్గర కూర్చుంటాడా, చనిపోతే రాగలుగుతాడా? ఆ ఏలో మనం తీసుకురాగలుగుతామా? సో ఇట్స్ అన్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బికేమ్ ఏ హీరో అండ్ ఏ హీరోయిన్ టు యువర్ ఫ్రెండ్, టు యువర్ నేబర్, టు యువర్ యూత్. సో మీరందరి బాధ్యత తీసుకుంటారని
ఆశిస్తూ ఒక ప్లెజ్ చేసి ముగిద్దాం. ఓకేనా, చేద్దామా? సో ప్లీజ్ స్టాండ్ అప్. ఒకటే వర్డ్ చెప్దాం, వెళ్ళిపోదాం. ఓకేనా, ప్లీజ్. ఏం లేక రాసింది గుడ్డ మీద చేసుకుందాం. అరే ఇటు వచ్చారా ముంగడికి, నేను ఇది పట్టుకుంటున్నా, మీరైతే గుడ్డ మీద చేసుకోండి. గుండె ఎక్కడ ఉంటుంది బై? లెఫ్ట్ సైడ్. సో డూ ఏ రైట్ థింగ్ విత్ లెఫ్ట్ సైడ్, డూ ఏ రైట్ థింగ్. ఓకే గైస్, అందరూ వెనకాల కూడా వీడియోలు వస్తున్నారు, దయచేసి మూతికాడ నోట్ పెట్టుకోకండి, తర్వాత మీరే నవ్వుల పాలవుతారు. ఓకే, ప్లీజ్ డూ విత్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. ఓకే, సే no to drugs. Say no to drugs. Say no to drugs. Jai Hind. Thank you. Thank you. ఎక్కువ